రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ను కాంగ్రెస్ నాయకులు మీడియాకు తెలియజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వచ్చే నెల మే 2వ తేదీ, 6వ తేదీ, 9వ తేదీలలో రోడ్ షో నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆ రోడ్ షోను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నట్లు నాయకులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మల్కజ్గిరి పార్లమెంటు అబ్జర్వర్ శోభా, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొలను హనుమంతరెడ్డి, నర్సిరెడ్డి, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి సోదరులు భూపతిరెడ్డి గారు, సోదరిమణి కాన్స్టిట్యున్సీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అబ్జర్వర్ ప్రధాన కార్యదర్శి సోదరులు భూపతిరెడ్డి గారు, సోదరిమణి కాన్స్టిట్యున్సీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అబ్జర్వర్ మంచి మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు. దాంట్లో కుత్బుల్లాపూర్ నుండి ఒక మంచి మెజారిటీ మేము ఇవ్వబోతున్నాం అనేది మీకు చాలా సంతోషంగా మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోషించినావు అని చెప్పి శ్రీశైలం గౌడ్ గారిని అన్న నువ్వు కూడా పార్టీకి అవసరమని చెప్పినప్పుడు మరి హనుమంతరెడ్డి గారు, నేను, మన ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అందరం కూడా పోయి మరి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారు రావడంతో మరి అందరం కూడా హనుమంతరెడ్డి గారు కానీ, శ్రీశైలం గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా కోఆర్డినేటర్ శోభారాణి గారు కానీ, నేను కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 8 డివిజన్లలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో, దుందిగల్ మున్సిపాలిటీలో, కొంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోతూ ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలేటువంటి పరిస్థితి లేదు. మరి దీన్ని చూసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక సర్వే వచ్చింది. ఇంచుమించు 7 నుంచి 8% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా మరి అదేవిధంగా బీజేపీ